ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా 33వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనది అంతయు నమ్మకమైనది. దేవుని వాక్యం, పలకబడిన వాక్యం, లిఖించబడిన వాక్యం, ఆయన ఆజ్ఞలు కానీ, ఆయన వాగ్దానాలు కానీ, ఆయన మనకిచ్చిన శాసనాలు కానీ అన్నీ యథార్థమైనవి అని తెలియపరచబడుతుంది. మనం చూసినప్పుడు చాలా సందర్భాల్లో రూల్స్, రెగ్యులేషన్స్ అని చాలా దగ్గర నుంచి వింటూ ఉంటాం. అవన్నీ కొంతమందికి అవి ఉపయోగకరంగా, కొంతమందిని అవి కావాలని బాధించటానికే అవి పెట్టబడినట్టుగా కనపడుతుంటాయి. కానీ దేవుని మాటలు, దేవుని వాక్యము చాలా యథార్థమైనది. అది మన త్రోవలకు వెలుగు, మనకి దీపంలాగా ఉంటుంది. మనం ఎక్కడా దారిలో తప్పిపోకుండా ఉంటుంది. ఒక నిజమైన కంపాస్ లాగా. ఎక్కడైనా దారి తప్పినప్పుడు కంపాస్ మనల్ని సరైన గమ్యానికి చేరడానికి ఎలాగైతే దారి చూపించడానికి ప్రయత్నం చేస్తుందో, మరి ఒకవేళ కంపాస్ కనుక విరిగిపోవడం కానీ, దానికి ఏదైనా డ్యామేజ్ అయితే, కానీ దేవుని వాక్యము నిజమైన కంపాస్ లాగా ఉండి మన మార్గం చూపించేదిలాగా ఉన్నది. దేవుని మాట అలాగుంటే ఆయన చేయనదంతయు, ఆయన చేయు కార్యములు చాలా నమ్మశక్యమైనది. చాలామంది మన ముందు ఒకలాగా ప్రవర్తిస్తారు. మనం లేనట్టు కాయిన్ వెనక తిప్పినప్పుడు వేరేలాగా ప్రవర్తించినట్టు ఎన్నో సందర్భాలు మనకు ప్రతిదినం కనపడుతూ ఉంటాయి. కానీ ఒక కుమ్మరిలాగా దేవుడు మనల్ని చక్కగా మలుస్తాడు. కుమ్మరి ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో బయటకు తెలియనప్పటికీ ఆ పిండిని వత్తి నలిపి మరి కాల్చి దానికి కావాల్సిన ఒక ఇష్టమైన యోగ్యమైన పాత్రగా ఎలా చేస్తాడో అలాగుంటాయి. ఆయన చేయనది అంతయో నమ్మకంగా ఉంటుంది. ఒక నిజమైన మాట, యథార్థమైన కార్యాలే, పనులే అవే చూస్తే అదే నమ్మకం అని. ఆ నమ్మకం మన దేవుని దగ్గర ఉంది. ఒక బిల్డర్కి ఒక ప్లాన్ ఇచ్చి ఎలాగైతే ఒక చక్కటి బిల్డింగ్ కట్టుకుంటాడో అలాగా మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, యథార్థవంతమైన వాడు. ఎవరి ద్వారా మోసపోయాము, ఎవరి ద్వారా నష్టపోయాము అని కాకుండా మన దేవుని మీద ఆధారపడి, మన దేవుని మీద మనకున్న నమ్మకాన్ని బట్టి ఆయన చేయ గొప్ప కార్యాలు చూచి దేవుని మహింపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మా మాటలు, మా చేష్టలు నమ్మకమైనవి కాదు, కానీ ప్రభా నీ యొక్క కృపను బట్టి మాకు నమ్మకమైన దేవుడవు, యథార్థవంతమైన దేవుడు మాకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోక పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో యథార్థత లేక మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంతో బాధపడుతున్నాం ప్రభా. మాకు సహాయం చేయండి ప్రభా. ఎటువంటి అపనమ్మకములు, తండ్రి ద్రోహాల నుంచి మమ్మల్ని దూరం చేసి తండ్రి మాకు విజయం దయచేసి నామానికి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.